మనకి ఒకప్పుడు ఎవరైనా సరే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత అంతకుముందు ఒక 10 మందిని 20 మందిని అయినా సరే కనగలిగేవాళ్ళు. కానీ ప్రస్తుతం చూసుకుంటే మరి ఒకళ్ళని కనడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే అసలు ఆ పురిటి నొప్పులన్నీ మేము ఆడబడేమరా బాబు అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారు, సరోగసీకి ఇచ్చేస్తున్నారు, లేదంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు కదా. అయితే ఇప్పుడు అవన్నీ అవసరం లేకుండా ఇప్పుడు చైనా ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగిందనమాట. ఆ టెక్నాలజీ ఏంటంటే రోబోలే మరి ఆటోమేటిక్గా పిల్లల్ని అయితే కంటం జరిగిద్ది అనమాట. అంటే మనం కనుక ఇది నార్మల్గా ఎలాగైతే మనం సరోగసీ చేస్తామో సో అదేవిధంగా మనకి రోబోల్లో కనుక ఈ రెండు ఇంజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది స్పెర్మ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జైగోట్ ఏర్పడినప్పటి నుంచి దాని తర్వాత పిల్లోడు పుట్టేంత వరకు కూడా మొత్తం కూడా ఆ రోబోలోనే మొత్తం ప్రాసెస్ కూడా జరిగింది. సో మరి దాంట్లో ప్రక్రియ ఎలాగుంటుంది భయ అంటే అన్నీ ఎలాగైతే ఇప్పుడు మరి దీని చుట్టూ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎలాగైతే దాని చుట్టూ పిండం చుట్టూ ఏర్పడిద్దో సో అదేవిధంగా ఈ రోబోల్లో కూడా అంతా సేమ్ ఎలాగైతే మరి ఆడవాళ్ళలో జరిగిద్ది ఈ ప్రాసెస్ సేమ్ మొత్తం కూడా సిమిలర్ ప్రాసెస్ ఉండిద్ది. సో కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే ఓన్లీ మరి రోబోల నుంచి పుడతం జరిగిద్ది అనమాట. అది ఒక్కటే తేడా, మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ ఉండిద్ది. సో మరి ఇదైతే నెక్స్ట్ ఇయర్ కల్లా మరి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట.